సో దీంట్లో ఏమేమి ఉంటుంది గరం మసాలా? మీరు స్పెషల్గా ఏమైనా దీన్ని తయారు చేసుకుంటారా లేదంటే మామూలుగా బయట దొరికేదేనా? ఈ మసాలా మీరు ప్రిపేర్ చేసుకునేదేనా ఈ మసాలా గరం మసాలా? అంటే బయట నుంచే తెస్తాం మేము, అక్కడికి వెళ్ళి ప్రిపేర్ అయ్యి వస్తుంది. ఓకే. ఈ సపరేట్గా మీకు స్పెషల్ అంటే ఏం లేదు, మసాలా ఏదైనా మీరు ప్రిపేర్ చేసుకొని మీరు అన్ని చేసేది ఏం లేదు, బయట నుంచి తెచ్చుకోవడమే అంతే ఉంటాయి కదా. ఓకే. తర్వాత ఇది కూడా మటన్ మసాలా ఉంటుంది. ఓకే, మటన్ మసాలా కూడా వేసి బాగుంటుంది వేసుకుంటే. ఈ స్పెషల్ మసాలా. స్పెషల్ మసాలా. సో ఇంతకుముందు మాట్లాడితే చెప్తున్నారు అదంతా మీ దగ్గరనే ప్రిపేర్ చేస్తారట కదా? చేస్తాం, మేము కూడా చేస్తాం, కానీ ఎప్పుడప్పుడు అయితే అక్కడికి వస్తుంది కదా, సడన్ గా కావాలంటే మీరు ఇట్లా వేస్తారు. ఇప్పుడు ఇది ఈ మసాలా వేసిండ్రు, మటన్ మసాలా వేసిండ్రు, తర్వాత పొడి ధనియాల పొడి. ఓకే. తర్వాత కుడక పొడి. ఓకే. కుడక పొడి ఎక్కువ వేయద్దంటారు కదా? వేయాలి, కొంచెం వేస్తే బాగుంటాయి కదా. కొద్దిగా వేయాలంటారా? కొద్దిగానే. ఇప్పుడు వాటర్ పోయాలి. ఇప్పుడు పులుసుకు వాటర్ ఎక్కువ పోస్తారు కదా, ఇది కర్రీ కదా, ఇది కర్రీ ఎంత వరికి మామూలుగా మన కర్రీకి తక్కువనేనా వాటర్? తక్కువనే వేయాలి. ఒక సూప్ ఎక్కువ కావాలంటే కొంచెం గ్రేవీగా ఉండాలి కదా, తక్కువనే వేస్తేనే మంచిగా ఉంటాయి. ఎక్కువ సూప్ అది మంచిగా బాగుంటుంది కదా. ఓకే. ఇప్పుడు మనం మసాలాలు అన్నీ వేసేసినామా? వేసేసి నెక్స్ట్ ఏంటిది? చింతపండు పులుసు. చింతపండు పులుసు. ఇది కూడా ఏమైనా క్వాంటిటీ ఉంటుందా? ఇంత క్వాంటిటీ ఉంటుంది కదా, మనం ఎక్కువ వేయద్దు, గింత పుల్ల అయిపోతుంది. ఓకే. చింతపండు పులుసు. అంటే ఇంకా వేడి అవుతున్నా కొద్దీ ఆ ఫ్లేవర్ అంటే లైట్గా స్మెల్ మనకు తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా, సో ఆ స్మెల్ వస్తుంది. అంతే, స్మెల్ స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంకా అది అయినాక మంచిగా ఈ ఫిష్ వేసిన తర్వాత ఇంకా వేరే బాగుంటుంది. సో ఇప్పుడు అది కొంచెం మరగాలనా? మరగాలి. బాయిల్డ్ అయితేనే కొంచెం అది మసాలా అది హీట్ ఇవి ఉంటాయి కదా, అది